గిరీశం చెప్పే ఆంధ్రప్రదేశ్ సంగతులు, యాదగిరి వినిపించే తెలంగాణ ముచ్చట్లు. రోజు మీకు అందించే సెటరికల్ బులెటిన్ ఆవకాయ బిర్యానీకి స్వాగతం. ఎన్టీఆర్ గొప్ప, రాజీవ్ గాంధీ గొప్ప, పివి నరసింహారావు ఏమన్నా తక్కువ? ఒకరు మా నాయకుడి పేరు మార్చొద్దంటారు, ఒకరు మార్చాలంటారు. ఆ ఇద్దరు నాయకుల పేర్లు కాకుండా కొత్త పేరు పెట్టాలంటారు ఇంకొకరు. ఇది కొత్తగా తలెత్తిన సమస్య. పారబోసి ఏరుకున్నట్లుగా ఉంది ఈ పేర్ల గొడవ. అరే గిరీశం, ఏ నాయకులకు పనిపాట ఏం లేనట్లు కొడుతున్నది. అరే ఉన్న కాడ ఉండకుండా కొత్త కొత్త పంచాయతీలు లేవదీస్తారు. జనాలకు అక్కర రాని విషయాల మీద ఒకరినొకరు తిట్టుకుంటారు. ఎక్కడెక్కడి విషయాలని తొవ్వి తీస్తారు. ఇప్పుడున్న పంచాయతీలు సరిపోవన్నట్లు మళ్ళొకరు సురువు చేసిండ్రు. మళ్ళీ ఏం గొడవ మొదలైందిరా యాదగిరి? ఈసారి వాళ్ళకి ఏం దొరికింది? పేరు కోసం కొట్లాడుతున్నారు. పాత పేరు, కొత్త పేరు, నడిమిట్ల ఇంకొన్ని పేర్లు. ఎవరి పేర్లు వాళ్ళకు ఉన్నాయి కదా, మళ్ళీ పేర్ల కోసం ఎందుకు గొడవ? అది కాదురా వారి చెప్తిను. కేంద్ర ప్రభుత్వానికి ఏమనిపించిందో ఏందో, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిసైడ్ చేసింది. ఇక చూడు, దాంతో లొల్లి సురువైంది. అట్టెట్లా పెడతారని కాంగ్రెస్ లీడర్లు అందరూ గయ్యమని లేచిర్రు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని అవమానిస్తారా అని నిలదీసిర్రు. కావాలనుకుంటే ఏపీలో విమానాశ్రయం కట్టించి దానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకోరని అంటున్నారు. కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు వీళ్ళంతా కలిసి నరేంద్ర మోడీ గారికి ఉన్న సహజమైనటువంటి గాంధీ నెహ్రూ కుటుంబ వ్యతిరేక ధోరణిలో ఈ యొక్క నిర్ణయం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు కంటిన్యూగా అట్లనే ఉండాలా? రాష్ట్రం అయిపోయింది. మీరు ఎన్టీ రామారావు పేరు కొత్త ఎయిర్పోర్ట్ పెట్టుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారి పేరు మీరు ఆంధ్రాలో పెట్టుకోండి. ఎన్ని పేర్లైనా మీ నాయకుల పేర్లు పెట్టుకోండి. మరి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఏమంటున్నారా? అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణ రాష్ట్రంకు ఏం సంబంధం అని అడుగుతున్నారు గాళ్ళు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పెంచింది ఎన్టీఆర్ఏ కాబట్టి గా టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యక్తులు సభలో 80% ఉన్నారండి. ఈ రాష్ట్రంలో తెలుగువాడికి ఆత్మగౌరవం సాధించి పెట్టినటువంటి మహానుభావుడు ఇలా. సరే, రాజీవ్ గాంధీకి మన రాష్ట్రంకు ఏం సంబంధం ఉన్నదో తెలియదు, కానీ ఇవాళ మన రాష్ట్రానికి ఎన్టీ రామారావుకు చాలా సంబంధాలు ఉన్నాయి. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పోరాడే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇదే కేసీఆర్ గారికి రాజకీయ అవకాశం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. కేసీఆర్ కొడుకు తారక రామారావు అని పేరు పెట్టుకునే అవకాశాన్ని కల్పించింది మరి ఎన్టీ రామారావు గారు. ఆయనను స్ఫూర్తి మరి ఎన్టీ రామారావు స్ఫూర్తి కలిగింది కాబట్టి నా కొడుకు నేను పేరు పెట్టుకున్నా అని చెప్పి గర్వంగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఎన్టీ రామారావు పేరు మార్చడం అనేది, దాన్ని సపోర్ట్ చేయడం అనేది ఈరోజు ఈ రాష్ట్రానికి దురదృష్టకరం. బాగుందిరా, చాలా బాగుంది రాజకీయం. మరి ఇంకా చెప్పు. ఎన్టీఆర్ పేరు పెట్టురని ఇంతగానం దండలాడుతున్నారు. అసలు ఎన్టీఆర్ చచ్చిపోయేందుకు ఎవరు కారణమో ఆలోచించురని ఎంఐఎం లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ తెలుగుదేశం లీడర్లకు సురుకు పెట్టిండు. But one thing he has forgotten, sir. Why did that late leader die? How did he die? And who were the people responsible for his death? I am really astonished, sir, to see that the people responsible for the death of the late leader are projecting themselves as the protector of the legacy of the NT Ramarao. మొత్తానికే మంచి ఇష్యూవే దొరికింది. ఇప్పటికే ఇక్కడ రకరకాల సమస్యలతోని అటు నాయకులు ఇటు పేదలు అల్లాడిపోతా ఉంటే రామాయణంలో పిడకలేట్లాగా ఈ పేర్లు గొడవేట్రా. జనాల్ని ప్రశాంతంగా ఉండనవరా ఈ ప్రభుత్వాలు. మరి తెలంగాణ ప్రభుత్వం ఏమంటుంది? అట్టెట్లా పెడతారు? మమ్మల్ని అడగాలి కదా. మమ్మల్ని అడగకుండా ఎట్లా పెడతారని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని అడిగిండు. మరి బీజేపీ వాళ్ళు ఏమన్నారా? కేంద్రం ఆలోచన మంచిగానే ఉన్నదని అంటున్నది గా పార్టీ. కాంగ్రెస్ గవర్నమెంట్లు మొత్తం 1500 స్కీమ్లకు, ప్రాజెక్టులకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేరు పెట్టిరట. కాబట్టి ఇప్పుడు ఎయిర్పోర్టుకున్న రాజీవ్ గాంధీ పేరు తీసేయాలంటున్నాడు గా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎన్టీఆర్ పేరు కాకుండా
ఒక టెర్మినల్కు పివి నరసింహారావు పేరు, ఇంకో టెర్మినల్కు కొమరంబీర్ పేరు పెట్టాలని కొత్త పాట అందుకున్నాడు. మేము ఈ యొక్క దేశంలో హౌసింగ్ స్కీమ్కు వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజనని మా పార్టీ ప్రభుత్వం పెట్టి 5 సంవత్సరాలు దాని పేరు మీద ఇల్లు కడితే అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాల్మీకి అంబేద్కర్ పేరు తొలగించి నెహ్రూ గారి పేరు పెట్టారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ కూడా రాజీవ్ గాంధీ పేరు తొలగించడం సబబే. కానీ పెట్టాల్సినటువంటి పేరు వస్తే ఒక టర్మినల్కు పివి నరసింహారావు పేరు పెట్టాలి, ఒక టర్మినల్కు కొమరం భీం పేరు పెట్టాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున భావిస్తున్నాను. అదేట్రా యాదగిరి, రాజీవ్ గాంధీ పేరు తీసేసి పివి నరసింహారావు పేరు పెట్టాలంటున్నాడు. వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా. అవు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ లీడర్లే, కానీ గాళ్ళు ఇద్దట్లున్న డిఫరెన్స్ ఏందో తెలియదా? పివి నరసింహారావు తెలంగాణకు చెందిన లీడర్ కదా. అంటే ఎన్టీఆర్ పేరు పెట్టద్దని ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా. అంటే నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నట్లే కదా. అంత ధైర్యం ఎలా వచ్చిందిరా కిషన్ రెడ్డికి? ఈ పేర్ల గొడవల వారి ఎవరేం మాట్లాడుతున్నారో, ఎవరు ఏ పేరు పెట్టమంటున్నారో, ఏ పేరు వద్దంటున్నారో సమజ్ కాక కన్ఫ్యూజ్ అయినట్లున్నారు. వీళ్ళు వెళ్ళంత ఎందుకు రాబాయి, ఇది వరకు ఏ పేరు ఉన్నదో గా పేరే ఉంచురని 2 సభలలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిర్రు. Have it, the resolution is adopted unanimously. మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగ నూనె అన్నట్లుంది కేసీఆర్ వ్యవహారం అని అంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆయన మాటలు వింటుంటే తుపాకీ వెంకటరాముడు గుర్తొస్తున్నాడట. అసలు ఆ ముగ్గురు తప్ప టీవీలో ఇంకెవ్వరూ కనిపించడం లేదని కూడా సెలవిచ్చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దుమ్ము దులిపిండు. గవర్నమెంట్ ను బదనాం చేద్దాం అనుకుంటున్న అపోజిషన్ లీడర్లకు గట్టిగా వాతలు పెట్టిండు. చూసినవారా గిరీశం? నేను చూడలేదు కానీ కేసీఆర్ గారు ఏమన్నారో నువ్వు చెప్పరా యాదగిరి. కొందరు లీడర్లు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు. గాళ్ళు బ్లాక్ మెయిలరు, రాక్షసులు. కొత్త రాష్ట్రం ఇజ్జత్ తీస్తున్నారని దులిపేసిండు. డిఎల్ఎఫ్ భూముల గురించి గా సార్ మాట్లాడిండు. గా భూములు ఇదివరకు ఉన్న గవర్నమెంటే ఇచ్చింది, మాకేం సంబంధం అని అడిగిండు. గా విషయం తెలుసుకోకుండా ఒక దొర ఇంకో దొరకు రాసిండు. ఒక దొర కోసం సిమెంట్ ధరలు తగ్గించిండని మాట్లాడుతున్నారు. ఇదేం పద్ధతి అని అడిగిండు. ఇప్పుడు తెలంగాణలో బస్తా సిమెంట్ 230 రూపాయలు ఉన్నది, అదే ఏపీలా 300 ఉన్నది. దీనికి ఏమంటారని అడిగిండు. తెలంగాణలో సిమెంట్ ధర అంత తక్కువగా ఉందా? నిజమా? కేసీఆర్ సార్ చెప్పింది నిజమా కాదా అని తెలుసుకొని వచ్చిండు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి. అగో అక్కడ సార్ మాట్లాడుతున్నాడు చూడటు. దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు ఉంది ముఖ్యమంత్రి గారి పార్టీ. కాబట్టి ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడబోయే ముందు మీరు డిఎల్ఎఫ్ పై చర్చ జరుగుతున్న ల్యాండ్ ఎక్స్చేంజ్ మీద, సిమెంట్ ధరల మీద మాట్లాడుతారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 230 ఉన్నది, ఆంధ్ర రాష్ట్రంలో 300 ఉందని చెప్పని నేను నిజంగానే ఇంత ధర ఎప్పుడు తగ్గాయని చెప్పని నేను పొద్దున జగిత్యాల సిమెంట్ డీలర్ ఫోన్ చేస్తే లేసర్ మా దుకాణం ముందు ధర్నా అయితట్టుందని చెప్పి అంటున్నాను. 290 300 నడుస్తుంది. అంత తేడా ఉందా? మరి కేసీఆర్ అలా చెప్పాడేట్రా? జీవన్ రెడ్డి లాంటి లీడర్లు ఉంటారో వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తారని తెలియదు ఆయనకు. ఏహే కేసీఆర్ సార్ అబద్ధం చెప్తాడా? జీవన్ రెడ్డి సార్ ఏ షాపులో అడిగిండో ఏందో. కేసీఆర్ సార్ అన్ని గిసంటి మాటలు చెప్తాడు, పెద్ద పెద్ద వాగ్దానాలు చేసుకుంటా జనాలను మోసం చేస్తున్నాడని అంటున్నాడు తెలుగుదేశం పార్టీ లీడర్ మోతుకుపల్లి నరసింహులు. ఏదో మింగ మెతుకులేదు మీసాలకు సంపంగా నూనెని ఇవాళ తినటానికే తిండి లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే, వృద్ధులు చచ్చిపోతా ఉంటే, రాష్ట్రం అంతా చీకటిమయం అయిపోతా ఉంటే, గన్నులు టబటబాని పేలుతా ఉంటే, ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు పెద్ద పెద్ద వాగ్దానాలు, హుస్సేన్ సాగర్ చుట్టూ 5 టవర్స్ కడతాడంట, అవి అమెరికా లండన్లో లేనటువంటి టవర్స్ కడతానని చెప్తాడు. అదేవిధంగా మన సంజీవయ్య పార్కులో ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఎక్కలేనటువంటి టవర్ను అక్కడ నిర్మిస్తానని చెప్తాడు. అంతేకాదు 3 సంవత్సరాల వరకు కరెంటే ఇవ్వనని చెప్తాడు. పారిశ్రామికవేత్తలంతా రమ్మని చెప్తాడు. కరెంటు లేని రాష్ట్రానికి ఎవడన్నా వస్తాడండి? మామ, అల్లుడు, కొడుకు గీ ముగ్గురు తప్పించి సభలో ఇంకేమంత్రి అయినా నోరు తెరుస్తున్నాడా? గీలు తప్ప ఇంకోలన్నా టీవీలలో కనిపిస్తున్నారా అని కూడా అడిగిండు నరసింహులన్న. మామ, అల్లుడు, కొడుకు సభలో ఎవరన్నా మాట్లాడుతున్నారండి? మాట్లాడే అవకాశం ఉందండి? ఆ మంత్రులు పాపం వాళ్ళు ఏం మాట్లాడినా మాట్లాడగలిగే
శక్తి ఉందా వాళ్ళకి? ఆ శక్తిని మీరు ఇస్తున్నా అని నేను అడుగుతా ఉన్నా. మీ ముగ్గురు ముఖాలు తప్ప టీవీలలో ఎవరి ముఖమన్నా కనబడుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ముగ్గురు కాదు, మొత్తం కథ అంతా ఆ ఇద్దరే నడిపిస్తున్నారని అంటున్నాడా ఎర్రబిల్లి దయాకర్రావు గారు. తెలంగాణ వచ్చిందని మేము అందరం సంబరపడ్డాం గాని కేసీఆర్ కుటుంబం చేతన పనులు చూస్తుంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందని భయపడిపోతున్నాం అంటున్నాడా. తెలంగాణ వచ్చింది, అందరం హ్యాపీగా ఉన్నాం. కానీ కేసీఆర్ గారు కుటుంబం ఒంటెద్దు పోకడబోతున్నారు. అల్లుడు గారు కొడుకు ఇలా అసెంబ్లీలో నడిపిస్తున్నారు. అరే గిరీశం, నీకు వెంకట్రావు తెలుసా? ఏ వెంకట్రావు? కట్టె తుపాకి వెంకట్రావు. కట్టే తుపాకీ వెంకట్రావు ఎవర్రా? నాకు ఏ వెంకట్రావు తెలరా. నాకు కూడా తెలియదు. కేసీఆర్ మాటలు చూస్తుంటే కట్టె తుపాకి వెంకట్రావు యాదికి వస్తున్నాడని దయాకర్ అన్న అంటున్నాడు. ఈ తప్పుడు నివేదికలు, తప్పుడు మాటలు, కేసీఆర్ గారు మాట్లాడే తీరు, గ్రామాలల్లా వెనుకట కట్టె తుపాకు పట్టుకున్న వెంకట్రావు మాటలే ఉన్నాయి. ఆయనకి ఈయనకు సేమ్, ఏది చెప్పినా అబద్ధాలే చెప్తున్నారు, నిజాలు ఏది చెప్తలేరు. ఆయన బుల్డోజ్ చేసుకుపోతున్నాడు, బెదిరిస్తున్నాడు సభ్యులను. దయాకర్ రావు గారు కూడా పంచి డైలాగ్ వదులుతున్నారా యాదగిరి? మరి పంచులు లేకుండా సప్పగా మాట్లాడితే మజా ఏముంటదిరా గిరీశం? గందుకే అలవాటు లేకుండా నేర్చుకుంటున్నారు. ఆవకాయ బిర్యానీలో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ సాక్షి. ఆవకాయ బిర్యానీకి తిరిగి స్వాగతం. పేరుకి అది ఆశ్రమమే, కానీ లోపల చూస్తే ఎవరికైనా కళ్ళు తిరిగిపోతాయి. అన్ని హైటెక్ హంగులు, భారీ స్విమ్మింగ్ పూల్స్, అడుగడుగున తనిఖీలు, అనుమానం వస్తే తరిమేసే గూండాలు. ఇదంతా ఓ బాబా ఏర్పాటు చేసుకున్న ఆశ్రమంలోని సెటప్. ఆ ఆశ్రమంలో తిష్ట వేసుకుని పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన రాంపాల్ బాబాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ బాబాను ఆశ్రమం నుంచి బయటికి లాక్కొచ్చేసరికి పోలీసులకు చావు తప్పి కన్నులు లొట్టపోయినంత పని అయింది. సలాకులు పట్టుకొని మిడిగిట్లు వేసుకొని చూస్తున్నాడు చూడు, గాయన ఓరు ఎరికేనా? ఎవరు రాతనా? చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు ఎత్తుకుపోయి ఊళ్ళకున్నాడా? చాక్లెట్లు కాదు, మొన్న హర్యానా స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని నాగం చేసిండు. గాయన ఎవరు అనుకున్నావు? బాబా రాంపాల్. అదేట్రా బాబా అంటున్నావు? మరి కటకటాడులాగా అలా నుంచున్నాడేటి? బాబా అంటే గసొంటి బాబా కాదు. కోర్టుకు రమ్మంటే రాడు, చూసగట్ల కనబడుతున్నాడు గాని అబ్బో మస్తు ఖతర్నాక్ బాబా. బాబా అంటే భక్తులకు మంచి చెడ్డ చెప్తూ సాదా సీదాగా సింపుల్ గా ఉంటారు కదా. మరి బాబాకు కోర్టులు పోలీసులతో ఏం పనిరా? నువ్వు అన్నట్లు భక్తులకు మంచి మాటలు చెప్పుకుంటా సాఫ్ సీదాగా ఉంటే ఏ లొల్లి ఉండదు. కానీ చాలా మంది బాబాలు చేసేటివన్నీ లత్కోరు పనులే. తొండముదిరి ఊసరవేలు అయినట్లు కొందరు దొంగలు, లంగలు, సినిమా టాకీస్లలో బ్లాక్ టికెట్ అమ్మేటోళ్ళు కూడా బాబాలు లెక్క ఏషం వేసుకుంటున్నారు. మాయ మాటలు చెప్పి భక్తుల దగ్గరికి వెళ్ళి పైసలు గుంజుతున్నారు. ఈ జనాలు కూడా ఎట్లా తయారైనరో ఎరికేనా? ఎప్పుడు ఏ కొత్త బాబు వస్తాడా, పోయి గాని కాళ్ళ మీద పడదామా అన్నట్లున్నారు. మరి గది భక్తో పిచ్చో అర్థం కాదు. గసొంటోళ్ళను అవలగాలని చేసి ఆడిస్తారు ఈ బాబాలు. ఇగో ఈ రాంపాల్ బాబా కూడా గసొంటోడే. ఆ స్వామిని చూస్తుంటేనేమో నోట్లో ఏలు పెడితే కొరకడం రానోళ్ళగా అమాయకంగా కనిపిస్తున్నాడా? అబ్బో గీన గురించి చెప్పాలంటే రేపీ పాటి దాకా కూడా ఒడవదు ముచ్చట. మొన్న చూడలేదా? పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి 3 చిల్లర నీళ్ళు దాపిచ్చిండు. అరే ఒక మాట అడిగితే ఎప్పురాబాయి, ఆశ్రమం అంటే ఎట్లుండాలి? భక్తులు చూసేటట్లు, ధ్యానం చేసుకునేటట్లు చిన్నగా సింపుల్గా ఉండాలి. కానీ హర్యానాలోని బల్వార్లా గీ బాబా ఆశ్రమం 12 ఎకరాలు ఉన్నదట. గల్ల పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నదట. లోపట ఏసీలు, కంప్యూటర్లు, ఎల్ఈడి టీవీలు ఉన్నాయట. తుపాకులు, బాంబులు కూడా దాచిపెట్టిరని అంటున్నారు. ఇంకో ముచ్చట చెప్తీను, గా ఆశ్రమంలో ప్రసాదం ఎట్లా తయారు చేస్తారో ఎరికేనా? గీ బాబా పాలతోని తానం చేస్తాడట. గాయన తానం చేసిన పాలతోని పాయసం చేసి భక్తులకు వంచి పెడతారట. అదేం శాడిజనరా యాదగిరి, నువ్వు అన్నట్టు ఈ బాబా గారు బాగా బరితెగించేసాడు. అందుకే కోర్టు రమ్మంటే కూడా రాను, ఏం చేస్తారో చేసుకోర్రని సవాల్ చేసిండు. గాయన మీద ఇదివరకే కూని కేసులు, ఫోర్జరీ కేసులు ఉన్నాయట. 2 ఏళ్లు జైల్లో కూడా ఉండొచ్చిండు. పాత కేసుల మీద ఒక పారి కోర్టుకు రమ్మంటే మర్రపడ్డాడు. అరెస్ట్ చేసేందుకు పోతే గాయన శిష్యులు పోలీసుల మీదకే బాంబులు, పెట్రోల్ సీసాలు ఇసిరేసి ఆగమాగం చేసిర్రు.
బాబాని ఎట్లా బయటకు తీసుకురావన్నో తెలియక పోలీసులు అక్కడున్న జర్నలిస్టులను పట్టుకొని ఇయ్యరమయ్యారు మీరు. అదేట్రా ఉరిమి మంగళ మీద పడ్డట్టు మధ్యలో జర్నలిస్టులు ఏం చేశారు? మరి పోలీసులకు జర్నలిస్టులు దొరికేది గిసొంటప్పుడే. అందుకే ఇంతకంటే మంచి మొక్క దొరకదనుకొని జర్నలిస్టుల మీద గాళ్ళకున్న కోపం అంతా తీర్చుకున్నారు. మరి ఇప్పుడు ఈ బాబా సంగతి ఏంటి అది చెప్పు. చెప్పేదేమున్నది, మొన్న గంటలు ఒళ్ళయ్యేసరికి పోలీసుల ఇజ్జత్ పోయింది. దాంతోని గాళ్ళు సీరియస్ గా తీసుకొని ఆశ్రమం లోపలికి పోయి బాబాను గొర్ర గుంజుకొచ్చి లోపల నూకిర్రు. ఎంత గొడవ అయింది కదా, బాబాయ్ ఏమంటున్నారా? నేనేం తప్పు చేయలే, ఉత్త పుణ్యానికే పోలీసులు పట్టుకొచ్చిరని అంటున్నాడు. పోలీసులు గా బాబా మీద గానే శంసగాళ్ళ మీద 35 కేసులు పెట్టిర్రు. మొన్న జరిగిన లొల్లిలా ఆశ్రమంలో 6 చచ్చిపోయిండ్రు. గా మర్డర్ కేసులు కూడా బాబా మీదనే పెట్టిర్రు. ఇక జైల్లో కూర్చొని ఖైదోళ్లకు సూక్తులు చెప్పుకోవాలి. రెండు రాష్ట్రాల మంత్రుల నడుమ స్టూడెంట్స్ నలిగిపోతున్నారు. కర్ర విరగదు పాము చావదు అన్నట్లుగా తయారైంది ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షల వ్యవహారం. మాది మాకే అని ఒక మంత్రి అంటుంటే ఇద్దరిది ఒకటే అని మరో మంత్రి అంటున్నారు. ఏదో ఒకటి త్వరగా తేల్చండి అని పేరెంట్స్ వాపోతున్నారు. కాలేజీ పోరలు పరిశాన్లు ఉన్నారు. గాళ్ళ పరీక్షలు ఎట్లయితాయో ఏమో అని ఆగమాగం అవుతున్నారు. పరేషన్ అవడం ఎందుకురా, చక్కగా చదువుకుని పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి కానీ టెన్షన్ పడితే ఏమవుతుందిరా? అది కాదురా భయ్, గాళ్ళు పరిశాన్ అవుతున్నది పరీక్షల కోసం కాదు. గా పరీక్షలు ఎవరు పెడతారు ఎట్లా పెడతారో తెలియక ఆగమాగం అవుతున్నారు. ఆ విషయం వాళ్ళకి ఎందుకురా, 2 రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారా? ఆ మంత్రులను చూసి టెన్షన్ పడుతున్నారు స్టూడెంట్లు. మా పరీక్షలు మేమే పెట్టుకుంటామని తెలంగాణ గవర్నమెంట్ అంటుంది. ఇద్దరం కలిపే పెడదామని ఏపీ గవర్నమెంట్ అంటుంది. ఎవరి మాట గాలదే అన్నట్లున్నది. లాస్ట్కు గా పంచాయతీ గవర్నర్ కాడి కూడా పోయింది. అయినా కూడా గాలొల్లి గట్లనే ఉన్నది. ఎవరికి వారు నేను పట్టిన కుందేలకు 3 కోళ్ళని పట్టుబడితే ఎలాగా? పిల్లల భవిష్యత్తు కోసం కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి. ఇద్దరు మంత్రులు కలిసి కూర్చుని చర్చిస్తే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది కదా. అది కూడా అయ్యింది. 2 రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు గురువారం ఇంటర్ బోర్డు ఆఫీసులో కూకొని పరీక్షల షెడ్యూలు, ఉమ్మడి ప్రశ్నపత్రాల గురించి మాట్లాడదామనుకున్నారు. కానీ గా మీటింగుకు తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి రాలే. ఎందుకు రాలేదు? అంత ముఖ్యమైన విషయం మీద చర్చించడానికి టైం లేదా మంత్రి గారికి? అది కాదురా భయ్, గా సారు అసెంబ్లీలో బిజీగా ఉన్నాడట. గందుకే 4 గంటలకు గోకుందామని ఏపీ మంత్రి గంటా సారుకు ఫోన్ చేసిండట. 4 గంటలకు బోర్డుకు పోయిన గంటా సారు గంట సేపటి దాకా ఎదురు చూసినట. అయినా తెలంగాణ మంత్రి రాలే. నేను ఎస్ఎల్బిసి మీటింగ్లు ఉన్నా కాబట్టి మీటింగ్కి వస్తలేనని ఫోన్ చేసి చెప్పిండట. దాంతోని గంటా సారు ఆడికెళ్ళి వెళ్ళిపోయినట. బిజీగా ఉంటే ఉండొచ్చు కానీ విద్యార్థుల ఫ్యూచర్ కూడా ముఖ్యమే కదరా. అందుకే ఈ విషయం మీద పట్టింపులకు పోకుండా ఇద్దరు మంత్రులు చర్చించి ఒక పరిష్కారం కనుక్కోవాలి. అనవసరంగా స్టూడెంట్స్ ను పేరెంట్స్ ను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. అవురా భయ్, నువ్వు చెప్పింది నిజమే. ఇదంతా చూస్తుంటే ఆవులావులు కొట్లాడుకొని లేగల కాళ్ళు ఇరగొట్టినట్లు ఉన్నది. ఇది ఇవాల్టి ఆవకాయ బిర్యానీ. మరి న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి.